హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను ఇండస్ వ్యాలీ నుండి ఫుల్ కుక్వేర్ సెట్ ఆర్డర్ చేశాను. సో ఇన్ని ఐటమ్స్ అన్నీ ఒకటేసారి ఆర్డర్ చేశాను. బాక్సెస్ 1 by 1 ఇవన్నీ ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్. ప్రతి బాక్స్ మీద కెపాసిటీ డీటెయిల్స్ క్లియర్గా నేను మెన్షన్ చేశాను. ఏది మిస్ అవ్వకుండా చూడండి. అండ్ బాక్సెస్ తీసేది అన్ని ఐటమ్స్ ఒకేసారి చూస్తే కంప్లీట్ కిచెన్ సెట్ లాగా కనిపిస్తుంది. ఫస్ట్ వన్, ఇది 28 సెంటీమీటర్స్ కడాయి, 4.6 లీటర్స్ అప్రాక్సిమేట్గా ఉంటుంది అనమాట. సో మొదటిగా ఈ 28 సెంటీమీటర్స్ పెద్ద కడాయి బిర్యానీ, కర్రీస్, ఫ్రై ఐటమ్స్, ఫ్యామిలీ కుకింగ్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో సుమారుగా 4 మెంబర్స్ నుంచి 6 మెంబర్స్ వరకు సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇది గ్లాస్ లిడ్ ఉన్న కడాయి. ఇది 2 లీటర్స్ కెపాసిటీ ఉంది. ఈ లిడ్ వల్ల హీట్ అనేది రీటైన్ అవుతుంది మనకి. సో డైలీ కుకింగ్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది చిన్న కడాయి. ఇది ఎంత అంటే మనకు 22 సెంటీమీటర్స్, 2.3 లీటర్స్ ఉంది. సో ఈ కడాయి మనకి చిన్న క్వాంటిటీ లైక్ 1/2 kg, ఒక 2 to 3 మెంబర్స్కి అట్లా కర్రీస్కి, ఫ్రైస్కి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇది సాస్ ప్యాన్. ఇది 1.5 లీటర్స్ ఉంది. చిన్న చిన్న ఫ్రై ఐటమ్స్, అప్పడాలు వేయించుకోవడానికి కానీ దేనికైనా క్విక్ కుకింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇది నెక్స్ట్ ఇదేమంటారు టీ అండ్ మిల్క్ బాయిలర్. ఇది 1.5 లీటర్స్ ఉంటుంది. ఎనీవే రెగ్యులర్గా అట్లీస్ట్ మనం 1 లీటర్ అయినా కాగబెడతాం కాబట్టి పాలు. సో ఇది బెటర్. ఇన్ కేస్ లైక్ మనకు పైకి పొంగుతుంది అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు అనమాట అని చెప్పేసి నేను ఈ 1.5 లీటర్స్ది బుక్ చేసుకున్నా. సో ఇది డైలీ యూస్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ అనమాట. ఇది 3.5 లీటర్స్ ఉంది. మనం రైస్ కానీ లేకపోతే దాల్ కానీ కర్రీస్ కానీ లేదా లైక్ నాన్ వెజ్ మటన్ ఇలా చేయడానికి చాలా మంచిగా యూస్ఫుల్గా ఉంటుంది. మన ఫ్యామిలీ కుకింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ 3.5 లీటర్స్ అంటే. అండ్ నెక్స్ట్ చపాతీ ప్యాన్. ఇవన్నీ ఐరన్ అనమాట. సో మనకు ఐరన్లో మన బాడీలో చాలా తక్కువగా ఉంటుంది. సో అట్లీస్ట్ మనం ఐరన్ ప్యాన్స్ వాడితే అయినా మన హెల్త్ కొంచెం బెటర్ అవుతుంది. ఈ చపాతీస్ అనేవి ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. ఈ వుడెన్ హ్యాండిల్స్ వల్ల గ్రిప్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ దోశ ప్యాన్. ఈ దోశ ప్యాన్ క్రిస్పీగా రావడానికి పర్ఫెక్ట్గా ఫ్లాట్ సర్ఫేస్ వల్ల ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. బేసికలీ ఐరన్ ప్యాన్స్ ఫస్ట్ సీజనింగ్ చేయాలన్నమాట. మనం ఫస్ట్ సోప్తో నీట్గా వాష్ చేసి నెక్స్ట్ మనం ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ప్యాన్స్కి ఒక 1 day అలానే పెట్టుకొని నెక్స్ట్ డే మళ్ళీ సోప్తో వాష్ చేసుకున్న తర్వాతకి మనం చేసే ముందు లైక్ ఆనియన్స్ అన్నీ స్ప్రెడ్ చేసి ఈవెన్గా లైక్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం దాన్ని ఫ్రై చేస్తూ ఉండాలి దానిపైన. సో అప్పుడు నీట్గా వస్తుందన్నమాట నెక్స్ట్ మనం చేసినప్పుడు. డోంట్ వర్రీ, నేను నెక్స్ట్ వీడియో అది అప్లోడ్ చేస్తానులేండి మీకోసం అది. సో ఇవన్నీ మనకి ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారయ్యాయి అనమాట. హీట్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ గ్యాస్ అండ్ ఇండక్షన్ స్టవ్కి రెండింటికి కంపాటబుల్ ఇది. అండ్ ఇది మెయిన్లీ నో కోటింగ్, నో కెమికల్స్ అండ్ హెల్తీ కుకింగ్కి బెస్ట్ ఆప్షన్. ఓవరాల్గా కంప్లీట్ కుక్వేర్ సెట్ లాంగ్ టర్మ్ యూస్కి వర్త్ ఇట్ అనిపించింది. ఇందులో కుకింగ్ చేసి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ గైస్.